నేను చైనా యాత్ర చేసి వచ్చిన తర్వాత నన్ను బాగా ప్రోత్సహించారు. అందరికీ థ్యాంక్స్. ప్రజెంట్ నేను కాశ్మీర్లో ఉన్నాను. ఈ కాశ్మీరు యాత్ర ముగించుకొని మరొక దేశం వెళ్ళడానికి, ముందుకెళ్ళడానికి, మొత్తం 100 దేశాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. మంచు కొండల్లో ఈ పాన్ వరల్డ్ ప్రపంచ వీరుడు 100 దేశాలకు తిరగడానికి మీకు నేనేం చెప్పాలంటే తిరుగుతానికి వెళ్తూ ఉన్నాము. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. 100 దేశాలు తిరిగేటట్టుగా నాకు శక్తినివ్వండి. అలా చూడండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి చాలా భయోందనలో తిరుగుతూ ఉన్నాము. చూడండి, ఇంకా 4 స్టెప్పులు ముందుకేసి ఎలా వెళ్తున్నాము. యా సార్, ఓకేనా? నాతో వచ్చేది ఎవరు? మీరు వస్తున్నారా? అయింది ఇక నా వల్ల కాదు. యా మొత్తం తడిసింది. ఇంకేంటి, అనుకున్నదంతా అయ్యింది. అమ్మా, ఇక నా వల్ల కాదు సార్. అబ్బా, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. ఎంత స్వీటా? చాలు సార్, ఇంకా ఆపండి. ఇప్పుడు ప్రజెంట్ మేము కాశ్మీర్లో ఉన్నాము. ఏ లొకేషన్స్కి వెళ్తున్నాము? లొకేషన్స్ బోలో. నేమ్ ఇస్ यहाँ पे पावड़म नियर खानियार. वी ఆర్ గోయింగ్ టు సోన్మార్గ్. సూపర్గా ఎంజాయ్ చేయడానికి మా గురువు గారు హెల్ప్ చేస్తా ఉన్నారు. గండూర్బాల్లో ఈ గుర్రాలు, వీటిని కుక్కలు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ జీవన స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఏమిటిది మీ మైకా? ఇందాక నుంచి ఏమిటై కాదు, నోట్లో వేసుకోవాలి. తెచ్చి కోటి పిల్లలు పెట్టుకున్నాడు ఏంటంటే సింధు రివర్ సోనామార్గ్ మధ్యలో ఆగి చాయ్ పీతా హై. ప్రస్తుతము సోనామార్గ్ టన్నల్లో ప్రయాణిస్తూ ఉన్నాము. ఈ సోనామార్గ్ టన్నల్ అంతా ఇది 1.5 కిలోమీటర్ ఉందా ఈ టన్నల్? 7 kilometers. టన్నల్ ఓన్లీ 7 కిలోమీటర్. ఓ సూపర్. ఇది 7 కిలోమీటర్స్ టన్నల్ ఉంది మొత్తం. ఆ టన్నల్లో మేము ప్రయాణిస్తూ ఉన్నాము. సోనామార్గ్ రూట్ మొత్తం చాలా సూపర్గా ఉంది. లైటింగ్ తోటి సూపర్గా ఉంది. చూడండి, ఈ టెన్నల్ అంతా తిరిగి వచ్చి చివరి ఎండింగ్ ఎడ్జ్లో ఇంచుమించు బయటికి వెళ్ళబోతా ఉన్నాము. జీరో లెవెల్ సోనామార్గ్లో ఉన్నాము. ఇక్కడ షూస్ చేంజ్, డ్రెస్ చేంజ్, మొత్తం వాటి గురించి డిస్కస్ చేసి ఇక్కడ షూ మనం వేసుకుని వదిలేసి డ్రెస్ చేంజ్ చేసి మంచుకొండలోకి వెళ్ళబోతా ఉన్నాము. మంచుకొండల పైన ఎక్కే ముందు అందరికీ ఇలా డ్రెస్సులు వేసి పైకి పంపిస్తూ ఉన్నారు. ఈ డ్రెస్సులతో అందరూ పైన ఆనందంతో తిరిగి మంచుకొండల్లో విహారించి అక్కడ స్కేటింగ్లు ఏమైతే ఉన్నాయో అన్నీ చేసి రావడానికి సిద్ధమైపోయారు యుద్ధానికి. పాటు కొంతమంది యాత్రికులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూడండి ఎలా ఉన్నారు మొత్తం టోటల్. బా సూపర్గా ఉన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మంచుకొండల్లో జరగటం ఉత్సాహంగా ఉంది. ప్రజెంట్ మేము సోనామార్గ్ ఏరియాలో ఉన్నాము. కొండల్లో చాయ్ ఇచ్చారు. హాయ్ భయ్యా, ఇదా దేకో. హాయ్ బోలా. హాయ్. చెప్పండి. ఇప్పుడు మనం సోన్మార్గ్ వచ్చాము. ఇప్పుడు కపుల్ కంటే ఎక్కువ యాక్టివ్ ఉన్నారు వీళ్ళు. చిన్న మెసేజ్ చెప్పండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా ఆనందంగా ఉన్నారు. మేడం గారు కానీ సార్ కానీ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఐ లైక్ ఇట్. సూపర్. హౌ ఆర్ యు? మిస్సింగ్ యు. థ్యాంక్ యూ. సోన్మార్గ్ కుంకుమ గురించి చూడండి ఎంత ఇచ్చేస్తారా. స్మెల్ అబ్బా సూపర్ స్మెల్, మామూలుగా లేదు. మేము కొండలపైకి వచ్చిన తర్వాత కుంకుమ పువ్వు గురించి ఒక వ్యక్తి చెప్పాడు. హాయ్ చెప్పండి. హాయ్ బోలో. కాశ్మీరీ కుంకుమ పువ్వు అని తీసుకొచ్చారు. బాక్స్ చూపించండి ఒకసారి. బాక్స్ అది కావు. ఇది ఎంత సార్ ఒకటి? కేసరి కుంకుమ పువ్వు. కేసర్ 150 రూపీస్ 1 బాక్స్.
సరే మేమైతే బేరం ఆడలేదు 150 లెక్క ఇస్తామని చెప్పేసి అన్నాడు. చాలా కాస్ట్లీ అంట ఇక్కడ. మంచి వాల్యూ ఉంది. సినీ హీరో కుంకుమ పువ్వు తింటే పువ్వులాగా ఉంటాం. నిజమా? గులాబీ పువ్వులా ఉంటాం. అందుకే కడుపుతున్న వాళ్ళకి ఇద్దరు కుంకుమ పువ్వు ఇచ్చేవాళ్ళు. ఓకే. పుట్టు బిడ్డ ఆ కలర్ లో ఉండాలి. మామూలుగా తెలుసుకోండి బాబు. తెలుసుకుంటాం సార్ తప్పనిసరి తెలుసుకుంటాం సార్. क्या हो शिलाजीत कलमदम కల్మతం. बोलो. ये पेन वगैरह नहीं बनेगा, गैस ट्रबल नहीं बनेगा, शुगर नहीं बनेगा, थायराइड बीपी कोलेस्ट्रॉल नहीं बनेगा सर. బీపీ రాదంట, షుగర్ రాదంట, కొలెస్ట్రాల్ రాదంట. వీటన్నిటికీ ముందు వాడండి शिलाजीत ऑल बॉडी एनर्जी. థ్యాంక్ యూ. బహుత్ ఎనర్జీ. కాశ్మీర్ అనేది ఒక హిమాలయాలు ఆ మంచు కరిగి నిదానంగా వాటర్ రూపంలో కాలువల రూపంలో ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో వాటర్ చూడండి. ఆ చుట్టుపక్కల ఉన్న పచ్చిక బయళ్ళు అంటే నీకు చుట్టుపక్కల ఉన్న గడ్డి గాదం కూడా మనకి ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఒక కాశ్మీర్ దాంట్లో ఆహ్లాదకరంగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. రెండోది ఇక్కడ నుంచి మనకు వచ్చేటి ఇది జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా డిసైడ్ అయ్యింది. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి పశ్చిమాన వచ్చేసరికి పాకిస్తాను, తూర్పున వచ్చేసరికి చైనా, ఈ రెండు దేశాలు కూడా దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. 10 జిల్లాలు కాశ్మీర్లోను, 10 జిల్లాలు జమ్మూలోనూ ఉంటుంది. దీంట్లో లడఖ్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 2019లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆహారపు అలవాట్లు వరి, గోధుమ, పత్తి, మొక్కజొన్న ఇక్కడ పంటలన్నీ పండుతాయి. ఈ పంటలు మెయిన్ వ్యవసాయాధారిత పంటలుగా ఇక్కడ గుర్తింపు చెందింది. ఇక్కడ ఉన్న వాతావరణం పంటలు పండడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నారు. చరిత్ర వచ్చేవరకు ఒకప్పుడు పూర్వం 2010 అంటే పూర్వ చరిత్ర చూసుకున్నట్లయితే రాజులు పరిపాలించారు. ఆ తర్వాత అంతకుముందు కూడా అనాగరికమైన రాజ్యాలు ఉన్నాయని తెలియటానికి పరిపాలిస్తూ ఉండగా కొన్ని తవ్వకాలలో భూమి లోపల అక్కడున్న అనాగరికమైన పనిముట్లు అక్కడ ఉన్నటువంటి జనాభాను చూసి ఇది మనకంటే ముందు ఒక ప్రపంచం ఏర్పడిందన్న విషయాన్ని తెలిసింది. ఇక్కడ చరిత్ర మహమ్మదీయులు, హిందువులు పరిపాలించారు. రాను ఈ కాశ్మీరు చరిత్ర బాగా భిన్నంగా తయారైంది. ఇక్కడ పాలన కూడా ఒక 6 నెలలు జమ్మూలో పరిపాలిస్తే ఒక 6 నెలలు కాశ్మీర్లో పరిపాలిస్తూ ఉంటారు. 2 రాజధానులుగా ఉన్న మొదట భారతదేశంలో ఈ కాశ్మీర్ ఒకటి. రెండోది ఇక్కడ సంస్కృతులు మొత్తం ఇది పెద్ద పర్యాటక ప్రదేశంగా మన భారతదేశంలో దీన్ని ప్రకటించారు. ఇక్కడ ప్రకటించాలంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాశ్మీర్ రావడానికి ఈ ట్రైన్లో రావచ్చు, మన 2 వీలర్ వెహికల్ తోటి అంటే 4 వీలర్ వెహికల్ ద్వారా రావచ్చు, విమాన ప్రయాణం ద్వారా కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, ఇక్కడున్న వాతావరణం అంతా సువిశాలంగా సూపర్గా ఉంటుంది. నేను చూసుకుంటూ వచ్చాను, చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. కాశ్మీర్ అంతా కూడా చూస్తూ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు కలిగింది. ఇక్కడ స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారు. ఇక్కడ స్త్రీలు న్యాచురల్ బ్యూటీస్ అని చెప్పవచ్చు. ఇక్కడ వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా సూపర్గా న్యాచురల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మేకప్ వాడరు, న్యాచురల్గానే అందంగా ఉంటారు. ఇక్కడ పంటలు చేతికి వచ్చిన తర్వాత వీరందరూ రౌండ్గా తిరిగి ఒక టైప్ ఆఫ్ నృత్యం చేస్తారు. ఆ నృత్యంతో ఇక్కడ ప్రపంచాన్ని ఆకర్షితంగా ఉన్నట్టుగా మనం గుర్తిస్తాము. రెండోది ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ మన మార్కెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. పడవలలో ఇళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. బ్రిటిష్ కాలం నుంచి అప్పట్లో బ్రిటిష్ పాలనకు అనుకూలంగా పనిచేయటం వల్ల ఈ పడవలలో నివసించేవారు అప్పటి నుంచి తయారయ్యారు. ఈ బ్రిటిష్ పరిపాలన పోయిన తర్వాత కాశ్మీరులు ఈ పడవల్లో ఉండటం అనేది ఒక పర్యాటక ప్రదేశంగా భావించి ఆ పడవల్లో వచ్చిన వాళ్ళంతా 1-2 రోజులు పార్క్ చేసి వెళతా ఉంటారు. ఇక్కడ భౌగోళిక వాతావరణం కూడా ఇక్కడ నివసించడానికి ఎక్కువ పర్యాటకులు ఆకర్షించే విధంగా భౌగోళిక వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగా బలంగా పుంజుకుంది. ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ జమ్మూ కాశ్మీర్లో చాలా బాగుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతానికి కానీ, ఇక్కడ కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడానికి కానీ అవకాశం. సూపర్ డూపర్గా కాశ్మీర్ యాత్ర జరుగుతూ ఉంది. కాశ్మీర్లో ఈ మంచు కొండల మధ్యన ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒకప్పుడు నేను అనుకునేవాడిని, నాకేమీ తెలియదు, కాశ్మీర్ వెళ్ళాలంటే ఏముంది, అటెక్కొచ్చు ఇటెక్కొచ్చు, అలా తిరగొచ్చు ఇలా తిరగొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు, చావు బతుకుల మధ్య రేవు లాంటిది ఇది ఒక ఘట్టం. ఇది చేయాలంటే బాగా గట్స్ ఉండాలి.
ఇందాక మేము వచ్చేదారిలో ఒక వ్యాన్ ఒకటి, పెద్ద వ్యాన్ ఒకటి ఎక్స్పీరియన్స్ అంటే చూస్తే పడిపోయింది. దాంట్లో చాలా బాధేసింది. ఇక్కడికి వస్తే కానీ అంచుల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఆ వ్యాను మా బాబు చాలా భయం వేసింది. ఇదిగో ఈ కాశ్మీర్ మంచు చూడండి ఎలా ఉందో. నాయనా పడిపోయాం ఆల్రెడీ సార్, ఇక్కడ పడిపోయిన ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆగిపోయాము. ఇది చూడండి ఈ మంచు ఎలా ఉందో. ఇది చూస్తూనే పడగొట్టింది నన్ను. థ్యాంక్ యూ. టూ ఇయర్స్ అసలు చాలా కష్టం సార్. ఎక్కడి నుంచి భువనేశ్వర్ ఒరిస్సా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సూపర్. తెలుగు తెలుసా? ఓకే, ఇచ్చాపురం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి ఫ్రెండ్స్ కలిసాను. మాది హైదరాబాద్ అండి. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. యూట్యూబ్ ఛానల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మై బేబీ. ఓకే. ఓన్లీ 1 year. హాయ్ బోలో. హాయ్ బాయ్. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్ మీ అందరితో కలవట. హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు పైదాకా వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉంది మీకు? అక్కడ దాకా వెళ్ళొచ్చినట్టున్నారు. ఓకే 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 ఓకే. హాయ్ బోలో. दिख नहीं रहा है. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మంచు కొండల్లో ఎదురైన ఈ దృశ్యం మేము గొర్రెలు అనుకుంటున్నాము, వారందరికీ పడిపోయినాయి. మీరు ఏ దేశం అండి? భారతదేశం. సూపర్గా ఈ ఏజ్లో కూడా అసలు ఎర్రదేశం అంటే ఆ ఏజ్లో ఏంటో మంచు కొండల్లో ఎక్కి తిరుగుతున్నారు. ఓకే, సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారా? చూసి వస్తున్నాము. చాలా చల్లగా ఉంది. ఐస్ నడిస్తే చాలా ఎక్స్పీరియన్స్. ఒక 2 చోట్ల స్కీట్ అయ్యాము. ఆయన కూడా బైక్ ఎక్కాము. లైఫ్ టైం మెమరీ ఫర్ us. क्या जाता है ये रोड? बोलो. ये रोड जाती है लद्दाख, ओके लश्कर, द्रास. ओके ये 4-5 जगह जाती है. ओके ओके. टोटल मटेरियल वहाँ जाता है. टोटल मटेरियल जो भी मटेरियल खाने पीने का वहाँ जाता है. वाह, టోటల్ థ్యాంక్ యూ. पूरा मटेरियल जाता है. ఓకే ఓకే. ఈ మెటీరియల్స్ వచ్చి ఇదంతా కార్గిల్ ఇదంతా వెళ్తా ఉన్నాయంట. కాశ్మీర్ గొర్రెలు ఆ గట్టు పైన మేకలు చూడండి ఎలా దిగుతున్నాయో. మాకు కొత్త ఎక్స్పీరియన్స్. కారుకి అడ్డంగా వచ్చేసింది. సూపర్ డూపర్గా ఫుల్ మామూలుగా రావట్లేదు. గుర్రాలు రెస్టారెంట్లు, హాలిడేయింగ్ లాగా ఇక్కడ అన్ని రూములు, ఇక్కడ ఇవన్నీ నైట్ స్టే చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. मिलता है कि बोलो वीडियो में आता है स्पेशल खाना पीना मिलता है. कश्मीरी वाजवान मिलता है. हाँ, और शॉपिंग के लिए सूट, शॉल, काश्मीरी बिरयानी मिलता है. बिरयानी मिलता है. हाँ, कपड़े मिलते हैं. ओके. हर कोई सामान मिलेगा. గుర్రాల మీద ఎక్కి జర్నీ చేసే అవకాశం ఉన్న ఈ ఏరియాని సోనామార్గ్లో ఉంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. గుర్రాలు ఎక్కాలంటే ఎక్కొచ్చు ఎవరైనా. మా బ్యాచ్లో గుర్రాలు ఎక్కి ధైర్యం చేసేవాళ్ళే లేరు. ప్రజెంట్ మేము సింధు జలాల వద్ద ఉన్నాము. మొన్న యుద్ధం జరిగిన సమయంలో సింధు జలాలను ఆపుతానని ప్రకటించింది మోడీ గారు. ఈ జలాలే ఇక్కడ వాటర్ ఫుల్గా ప్రవహిస్తూ ఇది ఒకసారి పాకిస్తాన్ చేరబోతూ ఉన్నాయి. దీన్ని ఆపితే అక్కడ జనాభా ఇబ్బంది పడతారని యుద్ధ సమయంలో కొంతకాలం ఆపిన తర్వాత రిలీజ్ చేశారు. ఈ
సోనామార్గ్ ఏరియా శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నీలగిరి నది ఉంది. నీరు ఎల్లగా ఉండటం వలన దీన్ని ఔషధ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఈ నీళ్ళని ఔషధాలకు వాడతారు. ఈ సోనామార్గ్ ఏరియా నుంచి సింధు నది ప్రవహిస్తూ ఉంది. సోనామార్గ్ సముద్ర మట్టానికి 2800 ఎత్తులో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్. కాశ్మీర్లోని సోనామార్గ్ని బంగారు పచ్చిక భూమి అని పిలుస్తారు.